ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళు ఎంతసేపటికి వస్తువులకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వరు. స్టార్ సీడ్స్ అట్లా కాదు. వాళ్ళకి కులాలు, మతాలు ఇవేమి పట్టింపులుండవు. వ్యవహారాలు పట్టింపులుండవు. వాళ్ళకేంటంటే జన్మ జన్మాల అనుబంధం వెతుక్కుంటూ ఉంటారు ఆ మనిషి కోసం. ప్రేమలో విఫలమవ్వటం, ఆ విఫలమైపోయింది ప్రేమని ఏళ్ల తరబడి కూర్చుని ఏడవటం, చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం. అంతేకాకుండా వాళ్ళు ఆలోచించే విధానం భిన్నంగా ఉంటుంది అందరికీను. అందరూ ఆలోచించినట్టుగా వీళ్ళు ఆలోచించరు. ఈ టిపికల్‌గా ఏంటంటే, వాళ్ళు ఏ తలం నుంచైతే వచ్చారో, ఆ తలం పద్ధతులే వాళ్ళు భూమి మీద పాటిస్తున్నారు ఇప్పటికీను. ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళల్లో మీకు వాళ్ళని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేసేసుకుంటారు. ప్రేమ అవ్వచ్చు, వాళ్ళ ఆలోచనలు అవ్వచ్చు, కథలు అవ్వచ్చు, భావోద్వేగాలు అవ్వచ్చు, నిజంగానే వాళ్ళని వాళ్ళు దాంట్లో కట్టేసుకొని ముడేసేసుకుంటారు. వీళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఆధ్యాత్మిక జాగృతి జరిగాక, నేను ఎవరు తెలుసుకోవాలన్న తపన కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వాళ్ళు పట్టటం లేదు. భూమి మీద పుట్టాము, ఒక కుటుంబంలో పుట్టాంగానే కుటుంబంలో మనిషిలా బ్రతకలేకపోతున్నాము. స్నేహితుల్ని చూసినా, బంధువుల్ని చూసినా నేను వీళ్ళకి చెందను అనేది నాకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మరి నేనేంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఏంటి అనే ప్రశ్న కూడా స్టార్ సీడ్స్‌కే ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళకంటే.